యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. క్రీస్తు యేసునందు మీరు విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండాలని నేను ప్రభునందు కోరుతున్నాను. మీ జీవితంలో కనబడే శోధన ఏదైనా సరే, బాధలు ఏదైనా సరే, తెగులు ఏదైనా సరే, అన్నిటి నుండి దేవుడు విడుదల చేయబోతున్నాడు. నిండైన ఆశీర్వాదం మీ జీవితంలో కనపడబోతున్నాయి. సాతాను యొక్క క్రియలు లయం కాబోతున్నాయి. దేవుడు మీ పిల్లల విషయంలో అద్భుతం చేయబోతున్నాడు. ఎస్, థ్యాంక్ యూ. మీ సేవకుడి విషయంలో అద్భుతం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. షాబాలా కథ. దేవుడు ఆత్మ మాట్లాడుతున్నాడు. కొంచెం మందికి ఈరోజే చాలా అర్జెంట్ నీడిలో ఉన్నారు. ధన సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతంగా కొన్ని గంటల్లోనే దేవుడు మీకు ధన సహాయం అందించబోతున్నాడు. ఇది మీరు సాక్ష్యం చెప్తారు. చూడండి, ప్రభువును దీవించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితం అనేది ఆర్డినరీ జీవితం కాదు. దేవుడు మనము దేవుడితో సంభాషణ చేసే అనుభవం ఇది. దేవుని మనం దర్శించవచ్చు, దేవునితో నడవచ్చు, దేవుని స్వరం వినవచ్చు. దేవుడు మీకు వ్యక్తిగతంగా ప్రత్యక్షం అవ్వాలని నేను ఎంతో కోరుతున్నాను. దానికోసం మిమ్మల్ని సిద్ధపరచాలనే ఉద్దేశంతో ఈ వాక్యం నేను అందజేస్తున్నాను. దేవుడు ఎవరికి తను తానే బయలుపరుచుకుంటాడు. సంఖ్యాకాండ 12వ అధ్యాయం 6వ వచనం చదివితే, మీలో ఎవడు ప్రవక్త ఉన్నాడో వాడికి దర్శనం ద్వారా, కళల ద్వారా నేను మాట్లాడతాను అంటున్నాడు. మన ప్రవచన ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. పాత నిబంధనలైతే ప్రత్యేకంగా ప్రవక్తలు పిలువబడితే వారికి ప్రవచనాత్మ ఉండేది. ఇప్పుడైతే కొత్త నిబంధనలు అయితే మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తారంటూ మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని రాయబడి ఉంది. అంతేకాదు, ప్రకటన గ్రంథం 19:10 రాయబడి ఉంది, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమే ప్రవచనానుసారం అని రాయబడి ఉంది. కనుక మీ లైఫ్లో దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ మీరు పరిశుద్ధాత్మ కలిగిన వారైతే, ప్రవచనాత్మ కలిగిన వారే, ప్రవచించే అభిషేకం మీలో ఉంది. మీకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దర్శనం ద్వారా, కళల ద్వారా మీతో మాట్లాడుతాడు. ఆ విధంగా మీరు దేవుని స్వరం వినబోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు పొందబోతున్నారు. రెండవదిగా మనం చూస్తే ఆదికాండ 18వ అధ్యాయం 17-18 రాయబడి ఉంది, నా దాసుడు అబ్రహాం సమస్త జాతుల కంటే ప్రత్యేకంగా ఆశీర్వదించబడ్డాడు. ఆయనకు నేను జరగబోతున్న వాటిని మరచేదనా అని అడుగుతున్నాడు. అవును, ఎవరైతే ఈ భూమిలో అందరికంటే ఎక్కువ దీవించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో, వాళ్ళని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో మీరు ఆశీర్వదించబడిన వారు. మీకు ఒకటి చెప్పనా? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో యేసు మనల్ని ఆశీర్వదించడానికి కోసమే వచ్చాడంట. అవును, కాబట్టి ఆయన ఉద్దేశం మీలో నెరవేర్చబడుతుందని నేను నమ్ముతున్నాను. యేసు చేత మీరు ఆశీర్వదించబడిన వారు. యేసు పరలోకానికి కారణమై వెళుతూ తన శిష్యులందరూ ఆశీర్వదించుకుంటూ పోయాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 50లో రాయబడి ఉంది, ఈరోజు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడానికి తన హస్తాన్ని చాపి ఉన్నాడు. ఆయన ఒక హస్తం మీ పైకి దిగి వస్తున్నాయి. దేవుడు మిమ్మల్ని ముడుతున్నాడు. ఆయన ఆశీర్వాదం మీ మీదకి వస్తున్నాయి. మీరు ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారో వాళ్ళు దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు. మూడవదిగా మనం చూస్తే 1 సామెయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో దేవుడండ సమూయేలుకు తన్ను తానే ప్రత్యక్షపరచుకున్నాడని రాయబడి ఉంది. వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడంట. అవును దేవుని బిడ్డలారా, సమూయేలు చిన్నప్పుడే, చిన్ననాటిని తల్లి చేత సమర్పించుకున్న వ్యక్తి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కార్యం ఈ జీవితంలో జరగబోతున్నాయి. దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. తన కృపను, ప్రేమను, సన్నిధిని మీ ఎడల ఘనపరచబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించబోతున్నాను మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చిస్తాను అంటున్నాడు. చివరిగా మనం చూస్తే కీర్తన 49:4లోను 78:2లోను ఏమంటున్నాడంటే, కీర్తన 25:14లో ఏమంటున్నాడంటే, తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి తన రహస్యాన్ని బయలుపరుస్తానంటున్నాడు. దేవునికి భయపడి నడుచుకోండి, దేవునికి లోబడి నడుచుకోండి. మీ జీవితంలో
దేవుడి ప్రత్యక్షత కావాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి. దేవుడు ఎలాగ ప్రత్యక్షం మీకు కావాలనుకుంటున్నాడో అలాగ ప్రత్యక్షం అవుతాడు. మీకు విడుదల కలగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే మాకు ప్రత్యక్షం అవ్వండి ప్రభా. మాలో ఉన్న అడ్డుగోడలను తొలగించండి ప్రభా. శోధనంతా తీసివేయండి ప్రభా. పరలోక మహిమ దిగునగాక, దేవునికి అభిషేకం దిగునగాక, దేవునికి ఆశీర్వాదం వచ్చినగాక. మీరే మాకు ప్రత్యక్షమవమని, దీవించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుని యొక్క ప్రత్యక్షత కలగబోతున్నాయి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.